హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేమ్ ఇస్ దివ్య రడపక వ్లాగ్స్. నా పేరు దివ్య. ఈ వీడియోలో మీకు నేను హుస్సేన్ సాగర్ నియర్ బై ఉన్న లేక్ వ్యూ పార్క్ అయితే నేను చూపిస్తాను. సో మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ట్యాంక్ బండ్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా నైట్ టైంలో వెళ్ళాం, కానీ ఈవినింగ్ టైంలో అయినా మార్నింగ్ టైంలో అయినా ఎప్పుడు వెళ్ళలేదు. సో ప్లేస్ అయితే చూడడానికి ఎంత అద్భుతంగా ఉందో, అసలు రెండు కళ్ళు సరిపోలేదు. ట్యాంక్ బండ్లో ఒక్క సైడ్ లేకుంటే మరొక సైడ్ అయితే మస్తు గ్రీనరీతోని వాకింగ్ అవైలబుల్లో ఉంటుంది. సో ఆ చెట్ల మధ్యలో చిన్న చిన్న ఉడతలు వచ్చి భలే భలే ఆడుకుంటున్నాయి అసలు. సో వాటిని చూసి మా అరుగాడు కూడా మస్తు ఆడుకుంటూ వాటిని ఇక్కడ ఉండనియలేదు, వాటిని భలే ఉరికిచ్చిండు అసలు. చాలా ఎంజాయ్ చేసిండు వాడైతే. అక్కడ ఒక 1 hour స్పెండ్ చేసిన తర్వాతకి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఇది ఒక అన్ప్లాన్డ్ ట్రిప్. ట్యాంక్ బండ్ నుంచి రిటర్న్ స్టార్ట్ అవుతుంటే మాకైతే అక్కడ హుస్సేన్ సాగర్ లేక్ వ్యూ పార్క్ అయితే కనిపించింది. సో ఈ ప్లేస్ అయితే అదిరిపోయింది అసలు. ఎంత బాగుందో ప్లేస్ అయితే. బర్త్డే షూట్స్కి అయినా ఆర్ ఎల్స్ ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయినా ఇట్లాంటి వాటికైతే బాగా వర్క్ అవుతుంది అసలు ప్లేస్. ఇక్కడ ఉన్న చెట్లు అయితే నా జన్మలో ఇంతవరకు చూడలేదు. అన్ని చెట్లు ఉన్నాయి, అన్ని రకాల చెట్లు ఉన్నాయి అసలు. ఇంతకి ఇది ఎక్కడ ఉందంటే మన ట్యాంక్ బండ్ దగ్గరనే ఉంది. ఇది హుస్సేన్ సాగర్ లేక్ వ్యూ పార్క్ అనమాట. ఇక్కడైతే చాలా చెట్లను అయితే వాళ్ళు పెట్టిరు. అండ్ వీటిని చూస్తే ఎవరికైనా గుర్తుందా, వీటిని మేమైతే గుర్రం పురుగులు అంటాం. వాటిని చూడగానే నాకు మళ్ళీ నా చిన్నప్పుడు గుర్తొచ్చింది అసలు. సో అదంతా పక్కన పెట్టేస్తే చెట్లు అయితే అదిరిపోయినాయి అసలు. ఈ ప్లేస్ చూసారు కదా, ఫొటోస్ దిగితే మాత్రం అదిరిపోతుంది. మా బుడ్డమ్మేమో ఇక్కడ ఉండి ఈ చెట్ల ఉన్న ఆకులన్నీ వీకేస్తుంది. వద్దు తల్లి అంటా అంటే ఇంకింత ఎక్కువ చేస్తుంది. మా అరులుగాడేమో అస్సలు ఒక దగ్గర ఉండట్లేదు. పిల్లలు ఆడుకోవడానికి అయితే మంచి ప్లేస్ అనే చెప్తాను నేను. అసలు ఎంత బాగుందో ప్లేస్ అయితే. మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అనే చెప్తాను. ఫ్రెండ్స్తో అయినా ఫ్యామిలీస్తో అయినా ఎలా అయినా వెళ్ళొచ్చు. ఇంతకీ దీనికి ఏమైనా ఎంట్రీ టికెట్ ఉందా అని అంటారు కదా, నాకు తెలుసు కదా మీ మనసు. సో ఇప్పుడు చెప్తున్నాను వినండి. దీనికి ఎంట్రీ టికెట్ అయితే ఖచ్చితంగా ఉంది. చాలా తక్కువ. యూట్యూబర్ అన్వేషణ నా చెప్తాడు కదా చవక చవక అని, అలా అనమాట. ఇంతకీ ఎంత తక్కువ అంటే 5 years కంటే బిలో ఉన్న పిల్లలకి అసలు టికెటే లేదు. 5 to 10 years ఉన్న పిల్లలకైతే జస్ట్ 10 rupees. అండ్ అడల్ట్స్కి అయితే పర్ హెడ్ 50 rupees. అండ్ ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్తో వెళితే టోటల్ 5 members, ఒక 5 ఉన్నట్లయితే జస్ట్ ఆ టోటల్ 5 membersకి 100 rupees ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు ఫ్యామిలీతో వెళ్ళినట్లయితే ఇది ఒక బెనిఫిట్ అనే చెప్పాలి. ఎందుకంటే అడల్ట్స్కి పర్ హెడ్ 50 rupees అంటే 5 membersకి 250 rupees దాకా అవుతుంది. సో అలా కాకుండా వీళ్ళు 100 rupees ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ పార్క్ యొక్క టైమింగ్స్. ఇంతకీ ఎప్పుడు ఓపెన్ చేస్తారు, ఎప్పుడు క్లోజ్ చేస్తారనే కదా. ఓకే, ఇప్పుడు చెప్తున్నా వినండి. ఈ పార్క్ టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ 5 to ఈవినింగ్ 11 వరకు ఉంటుంది. సో అంతేకాదు ఈ పార్క్లో వాకింగ్ కూడా చేసుకోవచ్చు. అలా చేసుకునే వాళ్ళు ఉంటే మార్నింగ్ 5 to 9 వరకు చేసుకోవచ్చు. కాకపోతే 100 rupees ఛార్జ్ చేస్తారు. డైలీ కాదండో, జస్ట్ మంత్లీ 100 rupees పే చేస్తే మార్నింగ్ వాక్ 5 to 9 వరకు చేసుకోవచ్చు. ఫిట్నెస్ మీద ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఈ ఆఫర్ని యూజ్ చేసుకోండి. నియర్ బై ఈ పార్క్ కొన్న వాళ్ళైతే బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంకా ఫుడ్ విషయానికి వస్తే, మరి ఫుడ్ పక్కా ఉండాలి కదా ఈ ప్లేస్లో తిరగాలంటే. మామూలు విషయమా, ఎందుకంటే 10 acres ఉందన్నమాట ఈ ప్లేసు. అండ్ ఈ ప్లేస్కి ఖర్చు పెట్టింది ఎంతో తెలుసా, 26.65 crores ఖర్చు పెట్టి ఈ ప్లేస్ని అయితే వాళ్ళు హెచ్ఎండిఏ లేఅవుట్స్ వాళ్ళు కట్టించారు. అండ్ అంత పెద్ద ప్లేస్లో అంతగానం తిరిగితే ఎవరికైనా ఆకలిస్తుంది, దాహం వేస్తుంది కదా. సో ఒక 2-3 ఫుడ్ కోర్ట్స్ అయితే ఉన్నాయి. సో పిల్లలతో వెళ్ళినా ఫ్యామిలీతో వెళ్ళినా హ్యాపీగా తింటూ తాగుతూ ఎంజాయ్ చేయొచ్చు. మీరు నమ్మరు, వాకింగ్కి అయితే ఇది బెస్ట్ ప్లేస్ అనే చెప్తాను. అండ్ రిలాక్స్కైనా రిఫ్రెష్మెంట్కైనా భలే ఉంటుంది. ఈ ప్లేస్ అయితే మామూలుగా లేదు. అండ్ ఈ చెట్టు మీరు ఎప్పుడైనా చూసారా, ఆ కాయలను ఏమంటారో నాకు కామెంట్ చేయండి. ఇక్కడున్న ఒక్కొక్క చెట్టు నా జన్మలో ఇంతవరకు చూడలేదు. అండ్ మీరు గమనించండి, ఒక్కొక్క దగ్గర చెట్ల ముందు కావచ్చు, మొక్కల ముందు కావచ్చు, ఒక చిన్న క్యూఆర్ అయితే ఉంది. సో ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసామంటే ఆ ఫుల్ డీటెయిల్స్, ఆ ట్రీ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే మనకి వస్తుంది. అలా కూడా మనకు ఆ చెట్టు యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకోవచ్చు మనం.
ప్రతి ఒక్క దారిలో వే చూపించే బోర్డు కూడా ఉన్నాయి. అండ్ ఫ్లవర్స్ అయితే అదిరిపోయినాయి, అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో ఫ్లవర్స్ అయితే. ఈ పార్క్లో ఎక్కువగా చెట్లని ఇంకా ఫ్లైఓవర్స్ లాగున్న చిన్న చిన్న బ్రిడ్జ్లని మీరు చూస్తారు. వాకింగ్కి మాత్రం సూపర్ అసలు. మార్నింగ్ టు ఈవినింగ్ టైంలో వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్లేస్ క్వైట్గా ఉంది, ఇంత డిస్టర్బెన్స్ కూడా ఉండదు. ఒకవేళ మీరు నైట్ పీపుల్స్ అయితే, మీరు నైట్ మాత్రమే జర్నీస్ ఇష్టపడితే మాత్రం లైటింగ్ వ్యూ అదిరిపోతుంది. ఆ లైటింగ్కి చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవు అసలు, అంత బాగుంటుంది నైట్ వ్యూ. మేము వెళ్ళింది అయితే ఈవినింగ్ టైంలో. సాగర్ వ్యూ చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ అక్కడ నెమళ్ళ సౌండ్ వింటుంటే ప్రశాంతంగా అనిపించింది అసలు. ఐ సజెస్టెడ్ ఇది మస్ట్ విజిట్ ప్లేస్ అనే చెప్తాను నేనైతే. మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా వెళ్ళండి. అండ్ మీరు ఇక్కడికి వచ్చారంటే ఈ ఒక్క ప్లేసే కాదు, మీరు ఈ చుట్టుపక్కల ఉన్న చాలా ప్లేసెస్ చూసుకోవచ్చు. లైక్ సచివాలయం కావచ్చు, థ్రిల్ సిటీ ఉంటుంది, ఇంకా జలవిహార్ ఉంటుంది, అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది, బుద్ధ స్టాచ్యూ, ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు మీరు. లుంబిని పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, నెక్లెస్ రోడ్, ఖైరతాబాద్, ఇవన్నీ చూడొచ్చు మీరు. ఎక్కడికైనా వెళ్తే మనం ఒకసారి చూసామంటే ఆల్రెడీ చూసినాంలే మళ్ళీ ఏం వెళ్తాం అనిపిస్తుంది కానీ, బట్ ఈ ప్లేస్ అయితే నేను ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఇప్పుడు డే టైంలో వెళ్ళాను కదా, సో నెక్స్ట్ టైం నైట్ టైంలో వెళ్తాను. మళ్ళీ 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 విజిట్ చేసే ప్లేస్ లాగా అనిపించింది నాకైతే. ఒక్కసారి చూడగానే అంత ప్రశాంతంగా ఉంది, భలే ఉంది. మైండ్ అయితే నాకు చాలా రిఫ్రెష్మెంట్ అనిపించింది. అండ్ ఈ పార్కును కూడా చాలా నీట్గా పెట్టారు అసలు. ఎప్పటికప్పుడు వర్కర్స్ క్లీన్ చేస్తూనే ఉన్నారు. సో చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది అసలు. ఒకవేళ మీరు వీకెండ్స్లో విజిట్ చేయాలనుకుంటే నాకు తెలిసి క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. సో వీక్ డేస్లోనే వెళ్తే బెటర్ ఏమో అని నా ఫీలింగ్. ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళు అంత క్రౌడ్లో తిరగాలంటే కొద్దిగా కష్టం ఉంటుంది కదా. సో ఐ సజెస్ట్ పిల్లలు ఉన్న వాళ్ళైతే వీక్ డేస్లో డే టైంలో వెళ్ళి పిల్లల్ని మంచిగా ఆడిపించుకోండి, చాలా బాగుంటుంది. వ్యూ అయితే చూస్తున్నారు కదా ఎంత క్లియర్గా నీట్గా భలే ఉంది. అటు సైడ్లకి చెట్లు ఉండి, మిడిల్లో నడవడానికి వాకబుల్ ప్లేస్ ఉండి ఎంత బాగుందో అసలు. మా పిల్లలు అయితే భలే ఎగ్జైట్ అయ్యారు. అండ్ లేక్ వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది చూడండి, మాటలు ఎట్లా చూస్తున్నాడో. మా చిన్నారి కూడా భలే క్యూట్గా చూస్తుంది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే మన ఫ్లాగ్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో కదా అసలు. ఈ సరౌండింగ్స్ ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తుంది. అండ్ ఈ కెమెరా మధ్యలో ఈ చింటు బ్రో గా లేదురా, మేబీ వాళ్ళు కూడా విజిటింగ్ వచ్చారేమో. అండ్ ఇక్కడ మా అరుల్ని అడుగుతున్నా అనమాట, మనం ఎక్కడికి వచ్చినాం, ఇది ఏం ప్లేస్ అని అడుగుతుంటే వాడు చెప్తా ఉండనమాట. వాడు అస్సలు ఇంట్లోనే ఉండడు, వాడికి బయట తిరగడం అంటేనే ఇష్టం అసలు. సో అప్పుడప్పుడు ఇలా తిప్పుతూ ఉంటాను అనమాట. దిస్ ఈజ్ టుడేస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ అంతేకాదు ఇంకా ఇలాంటి వీడియోలు మీకు నచ్చుతాయా లేదా అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ మీకు నచ్చితే ఇలాంటి ఇంకా ఎక్స్ప్లోరింగ్ వీడియోస్ అయితే మీకు ఖచ్చితంగా నేను చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.